పెంచాలనే ప్రధానమైన డిమాండ్తో బేతంచెర్ల రైల్వే స్టేషన్ నందు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు। మా ప్రధాన డిమాండ్ ఏంటంటే కరోనా సందర్భంగా రద్దయినటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించి ఇక్కడ అన్ని రైళ్లను ఆపాలని, అదేవిధంగా బేతంచెర్లలో రైల్వే స్టేషన్లో 2వ ప్లాట్ఫామ్లో ప్రయాణికులు సౌకర్యంగా కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేసి అదేవిధంగా రేకుల షెడ్ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎవరైనా ప్రయాణికులు బేతంచెర్ల పట్టణానికి సంబంధించి ప్రయాణికులు ఇక్కడికి వస్తే కనీసం తాగడానికి మంచినీరు కూడా లేనటువంటి పరిస్థితి। ఎప్పుడో బ్రిటిష్ 100 సంవత్సరాల కిందట ఈ బేతంచెర్లలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి రైళ్లను ఆపితే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఇప్పటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికాని సమస్యలని గాలికి వదిలేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు। మేము స్థానిక ఎంపీ నంద్యాల పార్లమెంట్ ఎంపీని శబరి గారు డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం। నువ్వు నిజంగా ఇంటర్నేషనల్ లీడర్ అనుకొని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నావు తప్ప ఈ బేతంచెర్లలో ఉన్నటువంటి ప్రయాణికుల సమస్యలను, వృద్ధుల సమస్యలను, వికలాంగుల సమస్యలను, ఈ ప్రాంత ప్రయాణికుల సమస్యలను నువ్వు ఏ రోజైనా ప్రశ్నించినావా అని చెప్పేసి డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం। ఇప్పుడే కాదు, ఈ బేతంచెర్లలో ఉన్నటువంటి పారిశ్రామిక కేంద్రంలో సుమారుగా సౌత్ ఇండియా మొత్తంగా ఈ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు ఇక్కడ వస్తూ ఉంటారు। ప్రయాణికులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు అందరూ కూడా రైళ్ల మీద ఆధారపడి బతికే వాళ్ళు। సుమారుగా ఈ రైళ్ల మీద దాదాపుగా చెనక్కాయలు అమ్ముకునే వాళ్ళు, సమోసాలు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు సుమారుగా 1000 మంది పైనే కుటుంబాలు రైళ్ల మీద ఆధారపడి బతికే వాళ్ళు। ఈరోజు వాళ్ళందరి పొట్టగొట్టినావు శబరి, దయచేసి ఇప్పటికైనా కానీ సరే మీరు స్పందించండి। ఈ బేతంచెర్ల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లను అన్నింటినీ కూడా తక్షణమే నిలుపుదల చేసే విధంగా ఈ బేతంచెర్ల పట్టణంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో 2వ ప్లాట్ఫామ్లో రైళ్లకు ఏర్పాటు చేయడానికి రైళ్ల షెడ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి। ప్రయాణికులు కూర్చునేదానికి తక్షణమే కుర్చీలను ఏర్పాటు చేయాలని, ప్రయాణికులు తాగునీటి వసతిని ఏర్పాటు చేయాలి। ముఖ్యంగా మహిళలు ఎవరైనా ప్రయాణం చేస్తే ఈ ప్రాంతంలో కనీసం మహిళలకు మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి। నిత్యం దోమల బెడదతో, పందుల బెదలతో ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్ నిర్వహిస్తూ ఉన్నారు। చూడనీకేమో 100 కోట్లు వెచ్చించి నూతన స్టేషన్లను నిర్మాణం చేస్తున్నారు। ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। దయచేసి బూడిదలో పోసిన పన్నీరు లాంటి వ్యవస్థను కాకుండా ఈ ప్రాంత పాలకులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా నూతన నిర్మాణాలు చేపట్టాలి। రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళేటువంటి ప్రతి ఎక్స్ప్రెస్ రైలుని ఆపాలి। ఈ బేతంచెర్లలో పాలిటెక్నిక్ కాలేజీని రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది, ఐటీఐ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది। పాలిటెక్నిక్ కళాశాలకు సుదూర ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది। అక్కడి నుంచి వచ్చి ఇక్కడ విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు। వారి తల్లిదండ్రులు రావాలన్నా, లేకపోతే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కలవాలన్నా అనారోగ్య కారణాల చేత కానీ ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే వాళ్ళ కుటుంబ సభ్యులతో పరామర్శించుకోవడానికి వెళ్ళాలంటే కూడా కనీసమైన వసతి లేదు। ఈ ప్రాంతానికి సంబంధించిన పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి। కళ్ళున్న కబోదిల్లాగా కాకుండా ఈ ప్రాంత సమస్యల మీద, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద మీరు నిరంతరం పాటుపడాల్సిందే। ఈ ప్రాంతంలో వెళ్ళేటువంటి రైళ్లను అన్నింటినీ కూడా ఆపాల్సిందే అని చెప్పేసి ముక్తకంఠంతో ఖండిస్తూ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్త, పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరిని తెలియజేయాలి। అవసరమైతే మరోమారు పెద్ద ఎత్తున బేతంచెర్ల ప్రజానికాన్ని సమీకరించి ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తారు।